ఈరోజు దేవుని మాట యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయం 22వ వచనం. నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. క్రొత్త నిబంధన గ్రంథంలోని మొదటి 4 సువార్తలలో మనం యేసుక్రీస్తు ప్రభువారి జన్మ, ఆయన జీవితము, ఆయన సువార్త పరిచర్య, ప్రభువారి సూచక క్రియలు, అద్భుత కార్యాలు, స్వస్థతలు మాత్రమే కాకుండా ఆయన చేసిన విలువైన ప్రార్థనలు, రూపాంతరము, శిష్యులకు ఆయన తన మహిమను కనుపరుచుట, ఆయన అధికారమును వారికిచ్చుట వంటి ఎన్నో గొప్ప పరిచర్యలు కూడా వ్రాయబడ్డాయి. ఈ యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభువారు ప్రార్థించిన ప్రార్థన, తనను వెంబడించిన శిష్యులు తాను తండ్రి నుండి పొందుకున్న మహిమను వారు పొందుకోవాలని, తండ్రి తనను ఎలా మహిమపరిచారో అలాగే వారిని యేసు ప్రభువు మహిమపరిచారని మనం గమనిస్తాం. యేసు ప్రభువు తండ్రిని ఘనపరిచి యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో ఇలా చెప్తారు: చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అని చెబుతారు. కుమారుడు మహిమపరిచిన తండ్రి ఇప్పుడు కుమారుని మహిమపరచుచూ ఉన్నారు. యేసు ప్రభు ఎక్కడ నిలబడి తండ్రికి ప్రార్థించిన అక్కడ కుమారుని మహిమపరిచిన ఎన్నో కార్యాలు మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతాం. ఉదాహరణకు 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి ఆహారము పంచిపెట్టే విషయంలో యేసు ప్రభు వాటిని ఎత్తి ఆశీర్వదించగా వారు తృప్తిగా తినగా మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తినట్లు మనం మత్తయి సువార్త 14వ అధ్యాయం 20వ వచనంలో చదువుతాం. రెండవదిగా మార్కు సువార్త 5వ అధ్యాయం 27వ వచనంలో వస్త్రము ముట్టిన వెంటనే ఆమె రక్తధార కట్టెను అని రాయబడింది. ఆ స్త్రీని గురించి 12 సంవత్సరాల నుంచి ఆమె బాధపడిన బాధ ఒక్క క్షణంలో నివారణ అయినదని మనం ఇక్కడ గమనిస్తాం. తనలోని ప్రభావం అనగా యేసు ప్రభువులోని ప్రభావం వెడలి ఆమె స్వస్థపడినట్లు 30వ వచనంలో చెప్పబడింది. మూడవదిగా యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు చనిపోయిన 4 దినాల తర్వాత సమాధిలో ఉన్నటువంటి లాజరు వద్దకు యేసు ప్రభు వెళ్ళి అక్కడ నిలిచి కన్నీరు విడిచి, తండ్రి నీవెల్లప్పుడూ నా మనవి వినుచున్నందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని చెప్పి లాజరుతో నిద్ర నుండి లేచి బయటికి రమ్మని ఆయన పిలువగానే చనిపోయినవాడు కట్టబడిన ప్రేత వస్త్రాలతో బయటికి వచ్చి బ్రతికి బయటికి వచ్చినట్లు మనం గ్రంథంలో గమనిస్తాం. అవును, యేసును తండ్రి మహిమపరిచారు. ఇప్పుడు యేసు ప్రభువుని తండ్రి మహిమపరుస్తూ ఉన్నారు. శిష్యులు ఎన్నో సూచనలు, స్వస్థతలు, అద్భుతాలు చేయుట మనం అపోస్తలుల కార్యాల్లో మనం గమనిస్తాం. ఉదాహరణకు అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 1వ వచనంలో పుట్టినప్పటి నుండి కుంటివాడైన మనుష్యుని దేవాలయం వద్ద భిక్షం అడుగుచుండగా అతనిని పేతురు, వెండి బంగారము నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నానని చెప్పి అతన్ని స్వస్థపరిచినట్లు అతడు గంతులు వేస్తూ దేవాలయంలోనికి వెళ్ళి దేవుని మహిమపరిచినట్లు చదువుతాం. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 34వ వచనంలో 8 సంవత్సరం నుండి పక్షవాయువు వ్యాధితో మంచము పట్టిన అయినయతో యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుస్తున్నాడని పేతురు చెప్పి నీ పరుపెత్తుకుని నడుమని చెప్పగానే వెంటనే స్వస్థపరచబడి పరుపెత్తుకున్నట్లుగా అక్కడ ధ్యానిస్తాం. మూడవదిగా మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయం 18-15 వచనాల్లో ప్రభు అంటున్నారు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుందని చెబుతూ మీరు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత పొందుతారని ప్రభువారు చెప్పారు. అవును, తండ్రి తన మహిమను కుమారుడైన యేసయ్యకిస్తే కుమారుడైన యేసయ్య తన మహిమను, అధికారాన్ని ఆయన మనకిచ్చారు. నమ్మిన వారి వలన ఆ సూచక క్రియలు జరిగింపబడతాయి అని ప్రభువు సెలవిచ్చారు. ఆయన మహిమ కార్యాలు మన ద్వారా జరగాలంటే విశ్వసించాలి, నమ్మాలి. అట్టి కృప మనం పొందుకొని దేవుని మహిమపరుస్తూ
ఆయన మహిమ కార్యాలను ఈ లోకంలో అనేకులకు మనం చాటి చెప్పుదాం. ఆయన కృప మనకు సమృద్ధిగా తోడుగా ఉండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికిచ్చితిని. నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికిచ్చితిని. ఆమెన్.